ఊరు నుంచి ఊహల వరకు మీ చెంచు లక్ష్మి మాటలు చెప్తూ మీలో మార్పు నింపేస్తబ్బా అంటూ మీ ముందుకు వచ్చింది మీ వయ్యారి. దానికన్నా ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం బూస్ట్గా ఎనర్జీగా ఉంటుంది. ఈరోజు టాపిక్ చాలా విలువైనది, మీరు పూర్తిగా వినండి. వింటే మీకు అర్థమవుతుంది. ఓకే, మనకు ఎప్పుడు ఒకటే ప్రశ్న ఉంటుంది, ఈ సమాజం ఎందుకు ఇలా ఉంటుంది, ఎందుకు అందరూ చెడు వైపే వెళ్తున్నారు, ఎందుకు ఎవరికి సహాయం చేయడం లేదు అనే ప్రశ్న కదా. కానీ మనమందరం ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. సమాజం అంటే ఎవరు? నేను, నువ్వు, మనం, ఇదే సమాజం. ఒక విత్తనం నాటితే ఒక చెట్టు పెరుగుతుంది. అలాగే ఆలోచన మారితే ఈ సమాజం మారుతుంది. మనం మంచిగా మాట్లాడితే, మనం మంచిగా ఆచరిస్తే, మనం ఒకరికి సహాయం చేస్తే, మన చుట్టూ ఉండే 5 మెంబర్స్కి అది తెలిస్తే వారి జీవితం మారుతుంది. ఏదైనా మార్పు బయట నుంచి కాదు, మనం మారినప్పుడే మొదలవుతుంది. ఒక్క అడుగు మన గ్రామంలో ఉన్నటువంటి వృద్ధుల దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు చెప్దాం. నేను చెప్పాను చూడండి, ఒక్క మాట. మనం ఒక్కరి గురించి చెడుగా ఆలోచించకుండా, మాట్లాడకుండా మనకున్న జ్ఞానాన్ని పంచుదాం. నేను పంచుతున్నాను చూడండి. ఒక్క పని, పేదవారికి చిన్న సహాయం చేసి వాళ్ళని మనం గౌరవిద్దాం. నేను సహాయం చేశాను, నేను గౌరవిస్తున్నాను. చూడండి ప్రియమైన మిత్రులారా, నేను ఈ 3 పనులు చేసి మీకు చెప్తున్నాను. ఒక్క అడుగు వేశాను, ఒక్క మాట చెప్పాను, ఒక్క సహాయం చేశాను. ఈ 3 నేను చేశాను. మీరు విత్ ప్రూఫ్ చూశారు. మీరు కూడా చేస్తారని నమ్ముతున్నాను. చెయ్యండి. ఇప్పుడు సొసైటీ అంటే సమాజం అసలైన అర్థం తెలుస్తుంది. ప్రియతమా, మనసులు కలిసి ఉండే చోటే సమాజం. నా ప్రియమైన మిత్రులారా, ఎప్పటికీ గుర్తుంచుకో, తలలో మార్పు వచ్చేది కాదు, మన హృదయంలో మార్పు వస్తే సమాజం స్వయంగా మారిపోతుంది. ప్రియమిత్రమా, అవును కదా? అవునంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకెన్నో మంచి మాటలు నేర్పించడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.